లేదా పట్టుకో ఆగో ఆగు పట్టుకో పట్టుకోరా పట్టుకో ఆగో ఏమండి మన కొత్త ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు ఊరికి దూరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రియల్లీ ఏమండి మన ఇల్లు తొందరగా చూడాలనుందండి. ఇదిగో మాటల్లోనే వచ్చేసారు. పని మనిషిని కూడా అరేంజ్ చేయమని చెప్పాను. థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఎలా ఉంది? వావ్ సూపర్. నమస్కారం అండి. మీరు వస్తున్నారని మీ ఫ్రెండ్ చెప్పారండి. పని మనిషి కావాలని అన్నారండి. అందుకే రాత్రి వచ్చేసి ఇల్లంతా కడిగేసి శుభ్రం చేసేసానండి. వెరీ గుడ్. కార్లో లగేజ్ అండి తీసుకురా. అట్టగేనండి. నువ్వు పని మనిషిలా లేవే. నేను 7వ తరగతి వరకు చదివానండి. మాకు పొలాలున్నాయండి. మొన్నే వరదల్లో పంటంతా పోయిందండి. మీరు నెలకి 1000 రూపాయలు ఇస్తాననేసరికి ఒప్పేసుకున్నానండి. అయితే అన్ని పనులు చేస్తావా? మీరు ఏ పని చెప్పినా చేస్తానండి. మొహమాట పడకండి. అలాగే. ఈ ఇల్లు మీరు కొన్నాక మొట్టమొదటిసారి చూడడం కదా. అవును. రండి రండి.
సరే నువ్వు లగేజ్ తీసుకుని లోపలికి వచ్చి అట్టగానండి. కమాన్ డార్లింగ్. మొత్తానికి పని మనిషి భలే యాక్టివ్. ఏంటిది? ఇంట్లోంచి బయటకు వచ్చేలోగా కారు రివర్స్లో పార్క్ చేస్తుంది. రివర్స్ చేయడానికి తగినంత స్థలం కూడా లేదే. ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి ఎదిరింట్లోంచి అతను నన్నే చూస్తున్నాడు? చూస్తుంటే ఈ కేసు ఏదో డౌట్గా ఉంది. డాక్టర్ విల్సన్ చెప్పినట్లు కావ్య మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ కొత్త ఇంట్లోనైనా ఆమె ఆరోగ్యం బాగుపడితే నాకు అంతే చాలు. చూడండి మిస్టర్ వివేక్, సైకియాట్రిస్ట్గా నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్య కావ్యను అన్ని రకాలుగా పరీక్షలు చేశాను. కానీ ఆమెకి డిప్రెషన్ ఎందుకు వచ్చింది తెలియడం లేదు. ఎన్నాళ్ళ నుంచి ఆమె ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది? నేను కావ్య మా కాలేజ్ స్టడీస్ అప్పుడే ప్రేమించుకున్నాం. 1 year బ్యాక్ మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 6 నెలలు బాగానే ఉన్నాం. కానీ గత 6 నెలలుగా ఆమె ఎందుకో మూడీగా ఉండటం, నాకు బెడ్రూమ్లో దూరంగా ఉండటం చేస్తోంది. 6 నెలలుగా ఆమె ఇలాగే ప్రవర్తిస్తుందా? లేదు డాక్టర్, నెలలో 4-5 రోజులు ఆమె ప్రవర్తన అలా ఉంటుంది. మిగతా రోజులు నాతో బాగానే ఉంటుంది. ఆమె అంటే నాకు ప్రాణం. నా దాంపత్య జీవితం ఇలా మొదలవుతుందని నేను అనుకోలేదు. ఓకే, నేను రాసిచ్చిన మందులు వాడండి. మరో ముఖ్యమైన విషయం ఉంది, అదేమిటో చెప్పమంటారా మిస్టర్ వివేక్? చెప్పండి డాక్టర్. ప్రస్తుతం మీరుంటున్న ఇల్లు మారండి, లేదా కొంతకాలం ఎటైనా దూరంగా ప్రశాంతమైన వాతావరణంలోకి ఆమెను తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్లటం వల్ల ఆవిడలో మార్పు రావచ్చు. ఆ వాతావరణానికి ఆవిడ మానసిక స్థితి మెరుగుపడచ్చు. ఆమె త్వరగా కోలుకోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ ఇల్లు రిజిస్ట్రేషన్కి బ్యాలెన్స్ డబ్బు కావాలి కదా. డబ్బు గురించి మనం ఆలోచించాల్సిందే ఉందండి. మీరు యాంటిక్స్ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదిస్తున్నారు. 5,000 రూపాయలు కొన్న పురాతన వస్తువుని 25,000 రూపాయల దాకా అమ్మగలుగుతున్నారు. మనం ఇప్పుడు సంతోషంగా గడపడం గురించి ఆలోచించాలి. ఏమంటారు? అవును, సంతోషంగా గడపడం గురించే నేను ఆలోచిస్తున్నాను. మన మ్యారేజ్ అయ్యి 1 సంవత్సరం కూడా గడవలేదు. ఈలోపే నీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం నన్ను బాధ పెట్టింది. ఏంటి వివేక్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తావేంటి? డాక్టర్ ఏమన్నారు? నాకు చెప్పకుండా పెద్ద జబ్బేమీ లేదుగా. నోను, ఇది చాలా చిన్న విషయం. నువ్వు త్వరగానే కోలుకుంటావని చెప్పాడు. పద, అలా బయటికెళ్ళి లొకేషన్స్ చూద్దాం. ఏంటిది, కొత్త ఇంటికి రాగానే నీ మూడ్ సెట్ అయినట్టుందే. అవునండి, నాకు ఇక్కడ ఎంతో హాయిగా అనిపిస్తుంది. మనం ఇక్కడే సెటిల్ అయిపోదాం అండి. తప్పకుండా, ఈ ఇల్లు మనదే. కాకపోతే బ్యాలెన్స్ డబ్బిచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకున్నాం అనుకో, అప్పుడు మన సొంతం అవుతుంది. ఆ పని అయితే త్వరగా చేయండి. అంతదాకా మీరు కూడా బిజినెస్ మానుకొని నాతోనే ఇక్కడే ఉండాలి. అంటే మన హనీమూన్ స్పాట్ ఇదేనన్నమాట. ఓకే ఓకే, అయితే ఓ 6 నెలల పాటు బిజినెస్ కూడా బంద్, సరేనా? థ్యాంక్ యూ. లంచ్ లోకి ఏం కూర వండమంటారండి? మీ టేట్లేంటో నాకు తెలవదు కదా, అందుకే అడుగుతున్నానండి. విజయ, ఈ రోజు నీకు ఇష్టం వచ్చింది చేసి పర్లేదు. విజయ, ఆ ఎదురింట్లో ఎవరుంటారు? నారాయణమూర్తి అని ఒక్కడే ఉంటాడండి. వెనక ముందు ఎవరూ లేరనుకుంటా. అతను ఇంతవరకు ఎవరిని పలకరించడం నేను చూడలేదండి. వెరీ స్ట్రేంజ్. ఓ రోజు 4 బత్తాల బ్యాందీ పాటలు సమ్మడం చూశానండి. లవ్ లో ఫెయిల్ అయిన దేవదాసేమో.
సరే నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. అట్లాగేనండి. ఎందుకు ఇతను ఎప్పుడు ఈ ఇంటి వైపే చూస్తుంటాడు? సంథింగ్ రాంగ్. హలో, వెంకటాద్రి నాయుడు గారు చెప్పండి. ఇల్లు చాలా బాగుంది, మా మిస్సెస్ కూడా నచ్చింది. మీరు ఎప్పుడు వస్తున్నారు? సింగపూర్ నుంచి. అయ్యయ్యో, ఎంత మాట! మీరు నన్ను నమ్మొచ్చు. మీరు ఇండియా వచ్చే ముందు ఓ వారం రోజులు ముందుగానే నాకు కాల్ చేయండి. మీ అమౌంట్ రెడీ చేసి ఉంచుతాను. మరో విషయం, ఇంటి తాలూకు లింక్ డాక్యుమెంట్స్ తప్పకుండా తీసురండి. అలాగే, ఉంటాను. కావ్య, కావ్య, ఏంటండి? నీ స్నానం చేస్తున్నాను, ఏం కావాలి? నీకు ఫోన్. నీ ఫ్రెండ్ నీహారికట, అర్జెంట్గా నీతో మాట్లాడాలట. అబ్బబ్బా, స్నానం చేస్తున్నాను కదా, దాని నెంబర్ నా దగ్గర ఉందిలేండి. నేను వచ్చాక ఫోన్ చేస్తానని చెప్పండి. ఏదో సీరియస్ అంటుందో. వినిపించుకోవచ్చు కదా. తన నంబర్ మారిందట, వెంటనే నీతో మాట్లాడాలట. త్వరగా రమ్మంటుందో. అబ్బబ్బా, చెప్తే వినిపించుకోరు కదా. అబ్బబ్బా, వదలండి. అబ్బా, వదలండి. నాకు తెలుసులేండి, మీరు చెప్పిందంతా అబద్ధం. అంటే? మీరు ఎందుకోసమే కదా పిలిచింది? అంటే తెలిసే బయటికి వచ్చావన్నమాట. వదలండి. అబ్బబ్బా, అయ్యో, చెప్పేది మీకే. అమ్మ దొంగ, కావాలని బయటికి పిలిచారు కదా. అంటే ఆల్రెడీ తెలిసే వచ్చావు. ఏంటండి ఇతను మేనర్స్ లేకుండా ఇటువైపే చూస్తున్నాడు? ఏమంటున్నాడండి? పాపం ఏమన్నా డబ్బులు కావాలి? ఏమంటున్నాడండి? ఏమండి, ఏమంటున్నాడండి? వాళ్ళ ఉన్నాడు. ఏంటి? అది కాదండి, దెయ్యం అంటున్నాడు. వాడి మాటలకు అర్థాలు ఏముంటాయి? ఏంటండి అది అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు? కావ్య, ఐఎమ్ వెరీ లక్కీ. ఈ అద్దం చూడు,
కనీసం 70 సంవత్సరాల క్రితం నాటిది. దీనికి చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర చెప్పి ఈ అద్దాన్ని మనం విదేశీ మార్కెట్లో కనీసం 10 లక్షలకు అమ్మొచ్చు. వావ్! మరి ఇది ఇంట్లో ఎందుకున్నట్టు? ఈ ఇంట్లో ఇంతకు ముందు ఉన్నవాళ్ళు దీన్ని తెచ్చుంటారు. వాళ్లకు దీని విలువ తెలియక మామూలు అద్దంలాగే వాడి వెళ్ళేటప్పుడు దీన్ని ఇక్కడ స్టోర్ రూమ్ లో పడేసి వెళ్ళుంటారు. ఈ ఇంటికి వచ్చిన వెంటనే మనకు కలిసి వచ్చిందనమాట. ఇంతకీ దీని చరిత్ర ఏంటి? 70 సంవత్సరాల క్రితం ఓ రాజుగారు 3వ భార్య కోసం ముచ్చటపడి తయారు చేయించుకున్న అద్దం ఇది. ఆ రాజ్యంలో ఆ సమయంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. ఎరుకల వాళ్ళంతా రాజ్యం బయట గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు. రాజ్యంపై పడి దోచుకుంటుండేవాళ్ళు. ఈ అద్దం కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోవడంతో ప్రాణి అలిగింది. రాజుగారికి కోపం వచ్చి మొత్తం ఎరుకల వాళ్ళందరినీ చంపించాడు. అలాగా? అంతమందిని ఒకేసారి చంపటంతో రాజుగారికి పాపభీతి పట్టుకుంది. రాజగురువు సలహా మేరకు తన పాపభీతి పోగొట్టుకునేందుకు 1001 శివలింగాల్ని ప్రతిష్ఠించాడట ఆ రాజు. అయితే ఈ చిన్న అద్దం వెనుక అంత పెద్ద స్టోరీ ఉందన్నమాట. అయితే ఇలా ఇవ్వండి. దీన్ని మీరు అమ్మేంత వరకు మన హాల్లో పెట్టేస్తారు. అలాగే. ఆర్ యు ఆల్ రైట్? అక్కడ ఎవరో ఉన్నారు, చూడు వివేక్. కావ్య, అక్కడ ఎవరు లేరు. కాదు, ఉన్నారు, చూడు. అక్కడ ఎవరు లేరు కావ్య. కమాన్ కమాన్.
కావ్య ఏంటి మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తోంది? తన పరిస్థితులు ఏ మార్పు కనపడటం లేదు. సార్, ఒక మాట. ఎవరు నువ్వు? నేను మీకు తెలియదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీకు ఇల్లమ్మిన వెంకటాద్రి నాయుడు నాకు మంచి ఫ్రెండ్. మీరేం చేస్తుంటారు? ఇదే ఏరియాలో ఉంటుంటాను. గొడవలు అవి పరిష్కారం చేస్తుంటాను. ల్యాండ్ డీలింగ్స్ చేస్తుంటాను. మీరు ఈ ఇంట్లో దిగినట్టున్నారు. 2 రోజులైంది. ఇల్లు రిజిస్ట్రేషన్ ఇంకా చేయించుకోలేదనుకుంటాను. వచ్చే నెలలో చేయించుకుంటాను. మీకొకటి చెప్తాను, ఏమీ అనుకోరుగా. చెప్పండి. ఆ ఇల్లు మీకు చాలా తక్కువ రేటుకి అమ్మాడు వెంకటాద్రి నాయుడు. మీకు ఇంత చీపుగా అమ్మాడంటే మీరు చాలా అదృష్టవంతులు. అవును, అందరూ అదే అంటున్నారు. ఆయన ఈ ధరకు ఇవ్వకపోతే నేను ఈ ఏరియాలో ఇల్లు కొనగలిగేవాడినే కాదు. అయినా ఇవన్నీ మీకెందుకు? చెప్తాను, కానీ ఆ ఇల్లు అంత చీప్గా మీకెందుకు అమ్మాడో తెలుసా? ఆ ఇంట్లో దెయ్యం ఉందనుకుంటున్నారండి. కొంతమందికి నమ్మకం ఉండకపోవచ్చు. వాస్తు బాగలేని ఇంట్లోకి కాపురానికి ఎవరూ రారు. ఇక దెయ్యం ఉన్న ఇంట్లోకి ఎవరు వస్తారు? ఎవరూ రారు. చూడండి, దయ్యాలు భూతాలు నేను నమ్మను. వెళ్ళి మీ పని చూసుకోండి. ఊరు బయట ఇల్లు కదా, ఒకటే గాలి ఒకటే దుమ్ము. శుభ్రం చేయలేక చచ్చిపోతున్నాను. ఏటిది భలేగుందే. అయ్ అద్దం. ఎంత అందంగా ఉన్నాను. ఇదేంటిది? ఏంటి విజయ, ఎందుకలార్చో? ఏమైంది చెప్పవే. అద్దంలో రక్తం అంటే రక్తమా? అక్కడ అక్కడ అద్దం మీద ఆంజలికి నువ్వెందుకు వెళ్ళావు? అది కాదండి, చూడు అది చాలా విలువైంది. నిజంగానండి. వెళ్ళు, దాన్ని నువ్వేం తుడవక్కర్లేదు. దాన్నే ముట్టుకోకు, పాలు మాడిపోతున్నాయి. వెళ్ళి చూడుపో. వెళ్ళు. ఎవరది? ఏం చేస్తున్నారు అక్కడ? విజయ, విజయ, విజయ. ఏటి బాబు, ఇంత రాత్రి ఎలా ఇటొచ్చారు? ఇంకా నిద్రపోలేదా మీరు? నాకు అర్థమైందిలే, ఇక్కడైతే బాగోదేమోనండి. అమ్మగారు చూస్తారేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన ల్యాండ్లో ఎవరో గడ్డ పలుకుతో తవ్వుతున్నారు. శబ్దం వినిపించట్లేదా నీకు? లేదండి, మంచి నిద్రలో ఉన్నాను కదా. అయినా ఇక్కడ తవ్వడానికి ఎవరికేం పనుందండి చెప్పండి వివేక్ గారు. మొహమాట పడకుండా ఏదన్నా అడగాలనుంటే చెప్పేసేయండి, నేనేమనుకోను. సరేనా? ఏ మంచో ఏటో.
ఏంటబ్బా ఏం చేస్తుంది ఇక్కడ? ఏంటి విజయ? ఏం చేస్తున్నావు ఇక్కడ? లోపలేదో శబ్దం వినిపిస్తుందమ్మా. శబ్దమా? లోపల ఎవరు లేకుంటే శబ్దం ఎలా వస్తుంది? అవునమ్మా, మీరు వచ్చేనండి. ఈ గట్టాయం ఎక్కడుంది? వివేక్, 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 ఆ పై గట్టాయం ఎక్కడుంది? ఆ గట్టాళం మనకి ఇవ్వలేదు వెంకటాద్రి గారు. అయినా పొరపాటును కూడా ఆ గట్టి తెరవద్దని చెప్పారు. ఎందుకట? చనిపోయిన ఆయన భార్య తాలూకు వస్తువులేవో ఉన్నాయట. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆయన మర్చిపోయారట. ఓ నెల రోజులు వస్తారు కదా, అప్పుడు తీసుకెళ్తారట. గదిలోకి ఎలుకలు జొరబడి పాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది. శుభ్రం చేద్దామంటే తాళం లేదు. పోనీ తాళం పగలగొట్టమంటావా? అయ్యో వద్దొద్దు, ఆయన ఫీల్ అవుతారేమో. మరెలా? మనం ఈ ఇల్లు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు. ఆయన వస్తారు కదా, అప్పుడు తీసుకుందాం. అయినా దాని గురించి ఎందుకో కంగారు పడతావు? కావ్య, పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకోయ్. అబ్బాబ్బా, ఏటోనమ్మా, కూరల ధరలు మండిపోతున్నాయి. మీరిచ్చిన డబ్బులు సరిపోనే లేదు. క్యాలీఫ్లవర్ తెచ్చావు కదా, మిగతావేమన్నా పర్లేదు. ఇతనెవరు? శివుడని ఈ పక్కన ఉంటాడు అమ్మగారు. మీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. నాతోనా? ఏం మాట్లాడాలి? సరే రమ్మను. ఈ ఇంట్లో దెయ్యం ఉంది. దెయ్యమా? ఇక్కడ దెయ్యం ఉందా? అవును, ఈ ఇంట్లో దెయ్యం ఉంది. ఇంతకు ముందు ఈ ఇంట్లో కాపురం ఉన్నా ఏ కుటుంబంలో ఆడవాళ్ళు బతకలేదు. మీకు ఇల్లమ్మిన వెంకటాద్రి భార్య కూడా చనిపోయింది. మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. వెంకటాద్రి గారి భార్య బతికుందా? తెలీదు. ఎందుకు అడుగుతున్నావు? బాబు గారు, ఈ బిల్డింగ్ లో దెయ్యం ఉందంట.
కావ్య ఇక్కడేం చేస్తున్నావు? అది గదిలో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయండి. కావ్య అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకో, రా పడుకుందాం. అదిగో మళ్ళీ ఏం లేదురా, నేను చెప్తున్నా కదా, ఏం లేదు. ఏమైంది కావ్య? రివాల్వర్ సౌండ్ వినిపించింది, మీకు వినిపించలేదా? లేదు. కావ్య, వాట్ హ్యాపెన్ టు యూ? ఏమైంది నీకు? రివాల్వర్ సౌండ్ నాకు క్లియర్ గా వినిపించింది, మీకు వినిపించట్లేదా? ఏమైంది కావ్యకు? ఏం చేస్తున్నావు? రండమ్మ గారు, ఈ మొక్కలన్నీ ఎట్టా ఎండిపోయాయో చూడండి. అవునవును, మొక్కలన్నీ ఎండిపోతాయి, మనుషులంతా చచ్చిపోతారు. ఐఎమ్ ఆల్ రైట్. చెప్పడం మర్చాను, పోస్ట్ మ్యాన్ నీకేదో లెటర్ మని ఇచ్చాడు, అది అర్జెంట్ మెసేజ్ లో ఉంది. వెళ్ళు, టేబుల్ మీద పెట్టాను చూడు. చూస్తాను, రా లోపలికి వెళ్దాం. కమాన్. కావి గారేంటి ఇవాళ ఇంతగా మాట్లాడుతున్నారు? ఒంట్లో బాగాలేదేమో. అలాగే నాకేమైనా చేదస్తామా ఏమిటి? నేను సినిమా చూడొద్దాను కానీ టీవీ చూడొద్దానా? మనకి ఎన్ని ఛానల్స్? డిస్కవరీ ఛానల్, HBO ఛానల్, ఇప్పుడు చూసిన కట్టిఫుల్ కట్టుకు తిరుగుతుంటారు. ఏం ఛానల్ అది? ఫ్యాషన్ టీవీ, అది కూడా చూడొచ్చు. అది రాదు, నువ్వెంత నొక్కినా అది కిక్కులు మందు, దాని ఫేక్ కాన్స్టెంట్. అదేంటి నువ్వే చూడమన్నావు? అబద్ధం ఆడటం మీ అబ్బా వంశంలో లేదు. ఇదిగో డిస్కవరీ ఛానల్, ఇదిగో HBO ఛానల్, ఇదిగో ఫ్యాషన్ ఛానల్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ రికార్డ్స్ అన్నమాట. నెల రోజుల నుంచి రాయకుండా నానబెడుతున్నావు. ఎల్లారేసరికల్లా ఫినిష్ చేయకపోతే రగ్బీ సంగతి మీ అమ్మకి చెప్పేస్తాను రోయ్. సరే గానీ రా, ఇక్కడ కూర్చొని చూడు. సిగరెట్లు ఏంటి? సిగరెట్లు అంటే తెల్లగా పురుగ్గా ఉంటాయి, నోట్లో పెట్టు కలుస్తారు, పొగ కూడా వస్తుంది. అంటే నేను నేను సిగరెట్ కాలుస్తున్నాను. రమ్మంటే రావేంటి? అమ్మ తిరుగుతున్నా ఈ ఇంట్లో. చిన్న కొడుకు మీద నమ్మకం లేదంటే ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను నాన్న, నిన్నే. చాలా బాగా ఐఎమ్ హర్ట్.
రావట్లేదు అమ్మగారు. ఇదేంటి? ఇదేంటి?
కావ్య 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 ఎక్కడికి వెళ్తున్నావు కావ్య? నాకంటే ముందే నిద్ర లేచినట్టున్నారు. లేదు, రాత్రి అసలు నేను నిద్రపోతేగా. ఏమైంది? నీకు నిద్ర పట్టిందా? ఓ సౌండ్ స్లీప్. హ్యాపీగా నిద్రపోయాను. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అదే, ఇంటికి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి కదా, దాని గురించి. సరే, త్వరగా రెడీ అవ్వండి, టిఫిన్ చల్లారిపోతుంది. తనేంటి ఏమీ తెలియనట్టుగానే ఉంది. అంటే రాత్రి జరిగిందంతా కావ్యకు తెలిసినట్లేదు.
ఇదేంటి ఇక్కడికి వెళ్తుంది? ఆ? ఏంటి శివుడు రూమ్కి వెళ్తోంది? అయినా ఈ టైంలో పని ఉంటుంది. ఏంటి ఇదంతా? కావ్య తన సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఇలా ప్రవర్తిస్తోందా, లేక బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందా? చిచి, నాన్సెన్స్. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? డాక్టర్ విల్సన్ వస్తే మనసు కుదుట పడుతుంది. ఇల్లు, భార్య, మంచి వ్యాపారం ఉండి కూడా సుఖంగా ఉండలేకపోతున్నాను. డాక్టర్ విల్సన్ని వెంటనే కలవాలి. ఆమె ప్రశాంతంగా ఉంటుందని నేను ఆ ఇంటికి తీసుకెళ్లాను. కానీ రోజు రోజుకి ఆమె పరిస్థితి దిగజారుతోంది. రాత్రులు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఏవో శబ్దాలు వినిపించాయని, ఎవరో కనిపించారని పిచ్చి పిచ్చిగా చెప్తోంది. నిద్రలో నడిచే అలవాటు చాలా మందిలో కనిపిస్తుంది, కానీ ఆమెలో ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? మీ దగ్గరికి తీసుకువద్దాం అనుకుంటున్నాను. నో, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న ఏ పేషెంట్ అయినా తనకి ప్రాబ్లం ఉన్నట్టు అంగీకరించరు. కనుక నేనే మీ ఇంటికి వస్తాను. కొంతకాలం నేను అక్కడ ఉండే ఏర్పాట్లు మీరు చేయండి. ష్యూర్. మీరే వస్తానంటే నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది? ఈ సమస్య నుంచి నా భార్యను మీరే బయటపడేయాలి. డోంట్ వరీ వివేక్, ఐఎమ్ ష్యూర్. నాకు ఇలాంటి డిఫరెన్స్ కేసులంటే ఆసక్తి కూడా. మీరు నిశ్చింతగా వెళ్ళండి. సరే, వస్తాను. బాయ్. చెప్పండి వెంకటాద్రి నాయుడు గారు. అవును, మీరు ఇల్లు అమ్ముకొని సింగపూర్ వెళ్ళారు కదా? నేను బాగానే ఉన్నాను. మీరు బాగున్నారా? థ్యాంక్ యూ. ఓ అలాగే, తప్పకుండా. తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరుండండి సారు. అత్తమాను థ్యాంక్స్ అంటూ. టీ బాగుందా సారు? నాకు డౌట్ ఉంది సారు. అడుగు. కావ్యం గోరికి ఏమన్నా దెయ్యం పట్టిందా? మీకు తెలియదేమో, అయ్యన్ని దెయ్యం చేస్తలేనంట. అంతకు ముందు ఈ ఇంట్లో ఎవరో చనిపోయారట సారు. ఆ విషయమే ఇక్కడ వాళ్ళంతా చెప్పుకుంటున్నారు సారు. అవును, నీకు దయ్యాలంటే అంత భయమా? సత్యంత భయం సారు. అందుకని ఆంజనేయ స్వామి తాడు కట్టుకున్నాను. అంటే ఈ తాడు కట్టుకుంటే దయ్యాలేమి రావా? అస్సలు రావంట సారు, పారిపోతాయంట. ఎవరతను? ఇందాకటి నుంచి ఇట్టే చూస్తున్నాడు. అతని పేరు నారాయణ సారు. ఏ పని చేయడు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. మరి డబ్బులు ఎట్ట వస్తాయో ఏమో. ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? ఆ ఇల్లు ఆయనదే సారు. ఎప్పుడో సిటీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడంట. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఐసి. సర్లే, నువ్వు వెళ్ళు. అట్టగే. వదులు, నీకెప్పుడు ఇదే యావ. అవును, ఏంటి లేటు? నీకేటి,
నువ్వు ఇక్కడ కూర్చుని బాగానే చెప్తావు, అక్కడుండి పని చేస్తే నీకే తెలుస్తుంది. ఇంతకీ మనకు కావాల్సింది ఏమైనా దొరికిందా? ఏంటి దొరికేది? ఎప్పుడు ట్రై చేద్దామన్నా ఏదో ఒక అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం అడ్డం వచ్చింది? ఇవాళ ఒక బ్యాడ్ న్యూస్. ఆ? మా బంగ్లాకి విల్సన్ వచ్చాడు. విల్సనా? విల్సన్ ఎవరు? వివేక్ సారు సెండ్ అంట, డాక్టర్ అంట. డాక్టరా? నిజంగానే డాక్టరా? డాక్టరో యాట్రో నాకేం తెలుసు. సరే అయితే చూడు, ఇక ఎవరు వచ్చినా మన పని ఆగకూడదు. మనకు కావాల్సింది ఎంత త్వరగా దొరికితే అంత మంచిది. మ్మ్. మ్మ్. విజయ, ఆ డాక్టర్ మీద ఓ కన్నేసుంచు. అట్టగే. విల్సన్, ఏమైంది? విల్సన్, ఉంది. ఇక్కడ సైతానుంది, మీ ఇంట్లో ఉంది. అదే మిమ్మల్ని పీడిస్తోంది. దెయ్యమా? అవును, దెయ్యమే. ఆ దెయ్యం మామూలుది కాదు, చాలా శక్తివంతమైంది. అది నీ భార్య మీద కన్నేసింది. విల్సన్, నా భార్యకి ఏం కాదుగా? ప్లీజ్ విల్సన్, తను నువ్వే కాపాడాలి. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ప్రభువు దయ. ఏదైనా తేడా వచ్చిందో ఆ దెయ్యం నీ భార్యను వశపరుచుకుంటుంది. విల్సన్ ప్లీజ్, నా భార్యని ఎలాగైనా కాపాడండి. కావ్య ఎక్కడ? తెలుసా? తెలీదు. వద్దు, దెయ్యానికి వైద్యం చేయాలని చూడొద్దు. వెళ్ళిపో. నువ్వు ఆత్మకోశకు ఆహుతి కాకముందే వెళ్ళిపో. వెళ్ళకపోతే ఆత్మార్పణమైపోతావు, బతకవు, రక్తం కక్కొని చచ్చిపోతావు. నీ బెదిరింపులకు భయపడి పారిపోయే రకం కాదు నేను. ఐఎమ్ ఏ పారాసైకాలజిస్ట్. అంటే ఏంటో తెలుసా నీకు? దెయ్యాలతో కూడా తోలుబొమ్మలాటలాడించడం. దట్ ఈస్ విల్సన్. ఇప్పుడు నువ్వు ఆడుతున్నది బొమ్మలాట కాదు డాక్టర్, దెయ్యాలాట. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోగొట్టుకుంటావు. నాకు నా ప్రాణాలు ముఖ్యం కాదు. అయినా నీకు ఈ ఇంట్లో దయ్యం ఉందని ఎలా తెలుసు? చచ్చిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. అసలు ఇక్కడ దయ్యమైంది ఎవరు? ఎలా దయ్యమైంది? చెప్పు చెప్పు. వద్దు వద్దు డాక్టర్, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో డాక్టర్. రాస్కెల్, నన్నే భయపెట్టాలని చూస్తున్నాడు. అసలు వీడియోటో చూద్దాం.
రాత్రి బాగా లేటుగా నిద్రపోయినట్టున్నారు. ఎందుకు అలా అడిగారు? సరిగ్గా రాత్రి 12 గంటలకి నేను బాత్రూమ్కి వెళ్తుంటే మీ రూమ్లోంచి ఒకటే నవ్వులు వినిపించాయి. అందుకని. మా రూమ్లోనా? ఛాన్సే లేదు. నిన్న నాకు కొంచెం తలనొప్పిగా ఉందని ఎర్లీగా పడుకున్నాను. లేదు మిస్టర్ వివేక్, నాకు మీ రూమ్లోంచి కావ్య నవ్వులు స్పష్టంగా వినిపించాయి. అందులో తిరుగులేదు. అవును, కావ్య నీకు ఎలా పరిచయం? ఎప్పటి నుంచి పరిచయం? మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. మ్యారేజ్. పెళ్ళైన తర్వాత కావ్య నా కోసం అన్నీ వదులుకుంది. వివేక్, ఆడదాని సహజమైన లక్షణం మగవాళ్ళని ఆకర్షించటం. ఆ ఆకర్షణ వాళ్ళు తాము చాలా అందంగా ఉండాలని, అందరూ తమని గుర్తించాలని, తమనే చూడాలని ఆరాటపడుతుంటారు. కావ్య కూడా తను అందంగా ఉండాలని, తను అందరినీ ఆకర్షించాలని కొన్ని రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తోంది. Am I correct? నిజమే. మొన్న ఒక రోజు నాతో కూడా చాలా వింతగా ప్రవర్తించింది. తను అందంగా ఉండటం నాకు ఇష్టం లేదని, నన్ను దూరం చేస్తున్నావు ఏదేదో మాట్లాడింది. మా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ కూడా జరిగింది. కావ్య మొదట్లో కూడా అలాగే ఉండేదా? నో విల్సన్, కావ్యకి ముందు నుంచి ఉండటం అంటే చాలా ఇష్టం. కృత్రిమంగా ఉండటం అంటే తనకు చాలా చిరాకు. ఎవరినైనా మన అందంతో కాదు మనసుతో గెలుచుకోవాలి అంటుండేది. మిస్టర్ వివేక్, ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. కావ్య ఏం చేసినా మనం ఇప్పుడు భరించగలగాలి. ఎలాగైనా ఆమెను రక్షించుకోవాలి. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హెర్. అంటే కావ్య ఇప్పటి వింత ప్రవర్తనకి, వివేక్ గొడవకి కారణమైన అర్థానికి ఏదో సంబంధం ఉంది.
అమ్మాయి గారు ఏంటి విజయ విల్సన్ సారు అర్థం విల్సన్ గారు దీన్ని మీరు ఎందుకు తీసుకున్నారు? డిఫరెంట్ గా ఉంటే చూద్దామని. చూడండి, ఇది హిస్టారికల్ వాల్యూ ఉన్న అద్దం. దీని ఖరీదు ఎంతో తెలుసా మీకు? కావాలంటే మీరు వేరే అద్దంలో చూసుకోండి, ఇది మాత్రం ముట్టుకోవద్దు. ఏమిటి, దీనికింత హిస్టారికల్ వాల్యూస్ ఉన్నాయా? అవును, ఈ అద్దం చాలా విలువైంది. దీన్ని ఎవరు ముట్టుకున్నా నేను ఒప్పుకోను. కావ్య, ప్లీజ్ కూల్ డౌన్. దీన్ని నేను జస్ట్ చూస్తున్నాను అంతే. కనీసం దీన్ని ఎవరైనా తాకినా నేను ఒప్పుకోను. దీన్ని ఎప్పుడు మీరు ముట్టుకోవద్దు. చిన్న విషయానికి ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? అద్దాన్ని తాకినందుకే ఎందుకంత ఎక్సైట్ అయింది అంటే సంథింగ్ ఈజ్ దేర్. చెప్పు వివేక్, ఏమిటి విషయం? ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను విల్సన్. ఏంటది? ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నవ్వుతున్నారేంటి విల్సన్? చెప్పండి. నేను ప్రతిరోజు ఈ టెన్షన్లు భరించలేకపోతున్నాను విల్సన్. దానికి కారణం ఈ ఇల్లే కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. నీ వల్ల జరగని పనిది. అదే ఎందుకు అంటున్నాను. కొన్ని సమస్యలకు వెంటనే సమాధానం దొరకదు వివేక్. అవును, నీ భార్య కావ్య ఏమంది? షీఈ్ ఇన్ డిప్రెస్. నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఆమె లేదు. ఒకసారి కావ్యని అడిగి చూడు. అక్కర్లేదు, నేను ఎప్పుడు ఏం చేసినా కావ్య కాదందు. లేదు వివేక్, ఈ ఇల్లు ఖాళీ చేయడానికి కావ్య ఒప్పుకుంటుందా? నో డౌట్. కావ్య ఒప్పుకోదు. ఎందుకు? ఇప్పుడు ఆమె కావ్య కాదు గనక. ఏమంటున్నారు విల్సన్? పోను పోను మీకే అర్థమవుతుంది. ఏంటబ్బా ఇది?
ఇక్కడేం చేస్తున్నావు? ఆ, 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 అది అది బాబు, ఇక్కడేదో శబ్దాలు వినిపిస్తుంటే చూద్దామని వచ్చానండి. ఆ, ఈ గది తీయొద్దని, ఇటువైపు రావద్దని చెప్పాను కదా. ఆ, ఆ, ఈ- ఈ చుట్టుపక్కల దొంగలు ఎక్కువ బాబు. ఆ, ఎవరో మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తేను చూడటానికి వచ్చానండి. సరే సరే వెళ్ళే. ఆ, ఆ, అట్టగే. విజయ్ ఈ రూమ్లో దేనికోసం వెతుకుతున్నట్టుందే. తను వెతుకుతున్న వాటికి ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలకు ఏదో సంబంధం ఉంది. కావ్య, 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 పిలుస్తుంటే పలకమే. ప్లీజ్ వివేక్, నన్ను డిస్టర్బ్ చేయకు. అది కాదు కావ్య, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఏ ఇప్పుడు ఏమైంది? ఈ ఇంట్లోకి రాగానే అన్ని టెన్షన్లే, మనశ్శాంతి అస్సలు లేదు. వీఆర్ డిస్టర్బ్డ్. అందుకే ఈ ఇల్లు వదిలేద్దాం. వద్దు, ఈ ఇల్లు నాకు నచ్చింది. వద్దు కావ్య, కావాలంటే ఇంతకన్నా ప్రశాంతమైన ప్లేస్లో ఇంకొకటి కొందాం. ఇక్కడ మాత్రం వద్దు. వద్దు, నాకు ఈ ఇల్లు నచ్చింది. ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఖాళీ చేద్దామని చెప్తున్నా కదా, నా మాట విను. వద్దని చెప్పాను కదరా. చెప్తుంటే నీకు కాదు, మూర్ఖంగా మాట్లాడుకో. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోకు. పో, అర్థమైందా? దీని మీద ఉన్న నంబర్ ప్రకారం ఈ రివాల్వర్ కొన్నది వెంకటాద్రి. శివుడు వెంకటాద్రికి అనుచరుడు. అంటే ఈ రివాల్వర్కి ఈ ఇంట్లో దెయ్యం పేరుతో జరుగుతున్న సంఘటనలకి ఏదో సంబంధం ఉంది. శివుడు ఎస్. ఇదిగో ఇదిగో దెయ్యం ఉంది, దెయ్యం. దిగు, లే లే, పారిపోదాం. ఎదురింట్లో దెయ్యం ఉంది. లేగు లేగు, దెయ్యం ఉంది. చంపేస్తుంది. నా ప్రియురాలు. దెయ్యం, లేగు లేగు, పారిపోదాం. లేగు లేగు, దెయ్యం నీ ప్రియురాలా? అమ్మో, దెయ్యం, దెయ్యమే దెయ్యమే, నీ ప్రియురాలే. వామ్మ వామ్మ, లేగు, చచ్చిపోతావు. అయ్యో, నీ ప్రియురాలు దెయ్యమా? అవును, నా ప్రియురాలు. నీ ప్రియురాలా? అమ్మో, దెయ్యం దెయ్యం, అమ్మో ప్రియురాలు, దెయ్యం దెయ్యం, అమ్మో దెయ్యం, దెయ్యం.
వివేక్, కాఫీ తీసుకోండి. అవును, విల్సన్ గారు ఎక్కడ కనిపించట్లేదు? ఏంటో ఏంటి అలా ఉన్నావు? గుడ్ మార్నింగ్ విల్సన్. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు మిస్టర్ వివేక్? ఇట్స్ ఓకే. ఐఎమ్ వెరీ సారీ. ఏమనుకోద్దు మిస్టర్ వివేక్, ప్లీజ్. పర్లేదు, కూర్చోండి. సారీ సారీ. ఇప్పుడే మీ గురించి అడుగుతున్నాను. ఓ అలాగా. దొంగదానికి వచ్చావా? నువ్వు ఏంట్రా, ఎందుకు వచ్చారా? దెయ్యం ఉందన్నా? దెయ్యం ఉంది, నిజంగా దెయ్యం ఉంది. ఎందుకు వచ్చారా? దెయ్యం ఉంది ఇక్కడ. వదరు వదరు. ఏంట్రా ఏంట్రా? వదరు 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 వదరు. వీడేంటి ఇలా దొంగలా వచ్చాడు? వీడికేం పని? ఏదో ఉంది మొత్తానికి, అదేంటో కనిపెట్టాలి కనిపెట్టాలి.
నారాయణతో కలిసి ఫోటోలు దిగటం ఏమిటి? ఇవి శివుడి దగ్గర ఎందుకున్నాయి? ఈ రహస్యానికి కావ్య పిచ్చి చేష్టలకి ఏదైనా సంబంధం ఉందా? ముందు శివుణ్ణి పట్టుకోవాలి.
ఏంటి అలా భయపడుతున్నావు? ఏమైంది కావ్య? శివుడు చచ్చిపోయాడట. ఏ శివుడు? అదే నిన్ను నన్ను ఈ ఇంట్లో దేవుందని భయపెట్టి ఈ ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడే అతనే చచ్చిపోయాట. ఎలా? చివర అడవిలో దెయ్యం చంపేసిందని అందరూ చెప్పుకుంటున్నారు. దెయ్యం చంపేసిందా? అవును వివేక్, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది వివేక్. కావ్య, నువ్వేం భయపడకు, కూల్ డౌన్. మేమంతా ఉన్నాం కదా. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. శివుని నిజంగా దయ్యమే చంపిందంటారా? యు మీన్ ఈ హత్య వెనుక ఏదో సస్పెన్స్ ఉందనిపిస్తోంది. శివుడి శత్రువులు ఎవరైనా అతన్ని చంపేసి దయ్యం పేరు చెప్పి తప్పించుకుని ఉండొచ్చు. మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నిన్న రాత్రి శివుడు మన ఇంటికి వచ్చాడు. నిన్న రాత్ర? శివుడికి ఇక్కడ ఏం పని? నేను నిద్రలో ఉండగా స్టోర్ రూమ్ నుంచి శబ్దాలు వినిపించాయి. నేను వెళ్ళి చూస్తే అక్కడ శివుడు దేనికోసం వెతుకుతున్నాడు. నాకు అనుమానం వచ్చి నేను అతన్ని పట్టుకొని కొట్టబోయాను. అతను వెంటనే నా నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఇదంతా రాత్రి జరిగిందా? అవును. అతను ఆ వెంకటాద్రి భార్య రూమ్లో ఏం వెతుకుతున్నాడో నాకు అర్థం కాలేదు. నన్ను కూడా ఓ రోజు శివుడు దయ్యం పేరు చెప్పి భయపెట్టాలని చూశాడు. నేను వార్నింగ్ ఇచ్చేసరికి భయపడి వెళ్ళిపోయాడు. అంటే శివుడి చావుకి ఈ ఇంట్లోని వ్యక్తులకి ఏదో సంబంధం ఉంది. ఈ ఇంట్లో శివుడికి కావలసిన ఓ ముఖ్యమైన వస్తువు ఏదో ఉంది. దాన్ని దక్కించుకునే ప్రయత్నంలోనే శివుడు చనిపోయింటాడు. శివుడికి కావాల్సిన ఆ వస్తువు ఏమై ఉంటుంది? తెలుస్తుంది, త్వరలోనే తెలుస్తుంది. చెవి దాన్ని కాదు. అబ్బే ఏం లేదు, ఊరికినే రూమ్ చూద్దామని. ఏం కావాలి? ఏమక్కర్లేదు. వివేక్ గారి రూమ్లో ఏదో పురావస్తు బొమ్మలు ఉన్నాయంటే చూద్దామని. మీరు వంటగదిలో బిజీగా ఉన్నారు కదా అని. ఈ రూము వెంకటాద్రి నాయుడు గారి భార్యది. ఆయన వచ్చేంత వరకు ఈ రూమ్ ఓపెన్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. చూడడానికి ఏమవుతుంది? నేనేమన్నా దొంగనా? వద్దు, ఆయన మాట తీసేసినట్టు అవుతుంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూసి మూసేద్దాం. ఆయనకి తెలియదు కదా. వద్దని చెప్పాను కదా. ఆగో విజయ, నిన్నే ఆగో. ఆగమంటుంటే ఆగో. విజయ ఆగో. ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు సార్, నన్ను వదిలేయండి. ఎందుకు? వద్దు, నన్ను వదిలేయండి. నేను ఇక్కడ ఉండను. నన్ను దెయ్యం చంపేస్తుంది. నేను ఇక్కడ ఉండను, పారిపోతాను. దెయ్యమా? అవును, ఈ ఇంట్లో దెయ్యం ఉందని మీకు చెప్పాను కదా. అదే శివుడిని చంపేసింది, నన్ను కూడా చంపేస్తుంది. నేను ఇక్కడ ఉండను. వద్దు బాబు. చూడు విజయ, శివుణ్ణి చంపిన దయ్యం నిన్ను చంపాలనుకున్న దయ్యం మరి మమ్మల్ని ఎందుకు చంపట్లేదు? ఏమో బాబు, నాకు తెలీదు. తెలుసు, తెలిసే నాటకం ఆడుతున్నావు. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు, లేదా నేనే నిన్ను చంపేస్తా. లేదు, నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు. ఖచ్చితంగా ఇక్కడేదో జరుగుతోంది. అది తెలుసుకునే వరకు నేను వదిలిపెట్టను. నన్ను చెప్పద్దు. వద్దు, నన్ను వదిలేయండి. వద్దు, నన్ను చెప్పద్దు. వద్దు, నన్ను చేద్దు.
చెప్పొద్దు, నన్ను వదిలేయండి. వద్దు, నన్ను చెప్పొద్దు. వద్దు, నన్ను చేయొద్దు. నన్ను చెప్పొద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు, నన్ను వదిలేయండి. వద్దు, నన్ను చెప్పొద్దు. వద్దు, నన్ను చేయొద్దు. వద్దు. విల్సన్, విల్సన్, విజయ్ చచ్చిపోయిందా వివేక్? విజయ్ చచ్చిపోయిందని మీకెలా తెలుసు? పొద్దున్నే ఊరంతా చెప్పుకుంటుంటే వినాలే, విజయని దయ్యం చంపేసిందని. ఏంటి, విజయ్ని దయ్యం చంపేసిందా? ఎప్పుడు, ఎలా? నీ ప్రశ్నలకి సమాధానమే నేను వెతుకుతున్నాను. అసలు చంపేది ఎవరు? ఎందుకోసం చంపుతున్నారు? ఎందుకు మమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలనుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు విల్సన్. నా భార్యకి మనశ్శాంతి కోసం ఊరికి దూరంగా ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడే ఉంటే మనశ్శాంతితో పాటు అసలు మనిషి కూడా దక్కేటట్టుగా లేదు. నాకంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది. డోంట్ ఎమోషనల్ వివేక్. ఇలాంటి టైంలోనే భయంతో, కోపంతో మన మైండ్ కాస్త ఆప్షన్స్ అయిపోతుంది. ఇట్స్ వెరీ డేంజర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏ సమస్యకైనా సరే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. లేదు విల్సన్, నా ఓపిక నశించింది. ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే నా కావ్య నాకు దక్కకుండా పోతుందేమోనని భయంగా ఉంది. కూల్ డౌన్, కూల్ డౌన్ వివేక్. నువ్వే ఇలా డీలా పడిపోతే కావ్య పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కావ్యలో వచ్చే మార్పులు చూస్తుంటే కావ్య ప్రమాదానికి అతి దగ్గరలో ఉంది. మనం ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా నిజంగానే కావ్య మనకి దక్కదు. ఏమీ లేదు కావ్య. వివేకు వ్యాపారం. తన దగ్గర ఉన్న అద్దం అమ్మేస్తే 20 లక్షలైనా దక్కుతాయని తను అంటున్నాడు. త్వరగా అమ్మకపోతే 10 లక్షలు కూడా దక్కవని నేనంటున్నాను. మీరేమంటారు? ఇప్పుడు అద్దం ఎవరమ్ముతున్నారు? వివేక్, ఆ అద్దానికి ముంబైలో ఉన్న డిస్కవరీ ఛానల్ వాళ్ళు మినిమం 15 లక్షలు ఇస్తానారట. 15 లక్షలు కాదు, 15 కోట్లు ఇచ్చినా సరే నేను ఈ అద్దం అమ్మడానికి ఒప్పుకోను. అమ్మితే ఎవరైనా సరే నేను ఊరుకోను. చూసావుగా వివేక్, కావ్య ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ఎమోషనల్ గా మారిపోయిందో. ఇప్పుడు కావ్య మైండ్లో గాని ఆమె సెన్సెస్ గాని ఆమె ఆధీనంలో లేవు. కావ్యని ఏదో అతీంద్రియ శక్తి తన శక్తితో నడిపిస్తోంది. అది ఎవరో తెలుసుకోవాలి. నీ భార్య ప్రవర్తన అనుకున్న మిస్టరీ అంతా నీకు చెప్పాలి. నువ్వు నిన్న తాగబోయిన కాఫీలో విషం ఉంది. విషమా? ఎస్, ఆ కాఫీలో విషం కలపడం నేను చూశాను. ఎవరో మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అవును విల్సన్, నిన్న రాత్రి 10ంటికి నేను నిద్రపోతుంటే ఏదో శబ్దం అయింది. నేను లేచి చూసేసరికి ఎవరో నా రూమ్లో నుంచి పారిపోతున్నారు. గబగబా బయటికి వెళ్ళి చూశాను. పారిపోతున్న నారాయణ కనిపించాడు. నో డౌట్ ఇది ఆ నారాయణ గడి పని అయి ఉంటుంది. ఏంటి విల్సన్, నవ్వుతున్నారేంటి? నువ్వు ఆ నారాయణ ఇవన్నీ చేస్తున్నాడు. నో, నువ్వు చూసిందంతా అబద్ధం మిస్టర్ వివేక్. నిన్ను చంపాలనుకున్నది నారాయణ కాదు. మరెవరు? కావ్య. కావ్య? ఎస్, నీ భార్య కావ్యే నిన్ను చంపాలనుకుంది. విల్సన్, మీకేమైనా మతిపోయిందా? నా భార్య మానసికంగా బాధపడుతుంది, ట్రీట్మెంట్ చేయమంటే
నా కావ్య నన్ను చంపబోయిందంటారేంటి? మీకేమైనా దయ్యం పట్టిందా? ఎస్, దయ్యం పట్టింది. నా కాదు, నీ భార్యకి. నేను వచ్చిన మొదటి రోజే నీ భార్య విచిత్రంగా ప్రవర్తించడం చూశాను. ఆమెను గమనించడం మొదలుపెట్టాను. నీ భార్యని దయ్యం వశపరుచుకుంది. విల్సన్, నా కావ్యకేం కాదుగా? చెప్పండి విల్సన్, నా కావ్యకి అసలు ఏం జరిగింది? చెప్తాను. ఈ ఇంటికొచ్చిన కొత్తల్లో వెంకటాద్రి నాయుడు నీకు ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. అదే విషయంలో ఏం జరిగింది? అదే సమయంలో తన భార్య రూమ్ తెరవద్దని చెప్పాడు. కానీ ఆయన భార్య వాడిన అద్దాన్ని నువ్వు స్టోర్ రూమ్లోంచి బయటికి తీశావు. దాని చరిత్రని నీ భార్య కావ్యకు చెప్పావు. అదే నువ్వు చేసిన మొదటి తప్పు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అద్దం చరిత్ర విన్న కావ్య రూమ్లో ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంది. రూమ్ తాళం తీసి రూమ్లోకి వెళ్ళింది. అంతే, అవకాశం ఎదురు చూస్తున్న దయ్యం కావ్యని ఆవహించింది. ఇంతకీ ఆ దయ్యం ఎవరు? వెంకటాద్రి నాయుడు భార్య మాళవిక. వెంకటాద్రి నాయుడు భార్య? మాళవిక గొప్ప అందగత్తె, ఆస్తిపర్రాలు. నారాయణ్ని ప్రేమించింది. కానీ తండ్రి అంగీకరించకపోవడంతో వెంకటాద్రిని చేసుకోవాల్సి వచ్చింది. కానీ వెంకటాద్రి నాయుడు మాళవిక ఆస్తులు చూసే పెళ్లి చేసుకున్నాడు. వెంకటాద్రికి రేసులు పిచ్చి. రేసుల్లో డబ్బంతా పోగొట్టుకున్నాడు. మిగిలిన ఆస్తులు అమ్మమని మాను ఒత్తిడి చేసేవాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను చంపేశాడు. మరి శివుడు విజయ్ ఎలా చనిపోయారు? వాళ్ళిద్దరినీ మాళవిక పగబట్టి చంపేసింది. మాళవిక? ఓ పక్క కావ్యని అబ్జర్వ్ చేస్తూ మరో పక్క ఇంటి గురించి ఎంక్వైరీ చేస్తున్న నాకు శివుడి మీద విజయ్ మీద అనుమానం వచ్చింది. శివుడు మిమ్మల్ని బంగ్లాలోకి వెళ్ళవద్దన్న కారణం, వెంకటాద్రి నాయుడు భార్యను చంపేసిన తర్వాత ఆస్తులన్నీ అమ్మేసి ఆమె నగలన్నీ ఎక్కడో దాచిపోయాడు. ఆ నగల్ని ఎలాగైనా కొట్టేయాలని శివుడు విజయ వాళ్ళ ప్రయత్నాలకు అడ్డు తగలకుండా ఉండేందుకు ఆ ఇంట్లో దయ్యం ఉందని ప్రచారిస్తున్నారు. మరి కావ్య నన్నెందుకు చంపాలనుకుంది? నీ భార్యని ఆవహించిన మాళవిక తన వెంకటాద్రికి సహకరించిన శివుణ్ణి విజయల్ని దారుణంగా చంపేసింది. రాత్రిపూట కావ్యను వెంబడిస్తున్న నాకు రివాల్వర్ దొరికింది. దాంతో ఆ రివాల్వర్ వెనక ఏదో మిస్టరీ ఉంది అని నాకు అనిపించింది. రివాల్వర్ మీద ఉన్న నంబర్ ప్రకారం అది వెంకటాద్రి నాయుడుదని తెలుసుకున్నాను. వెంకటాద్రి నాయుడు గురించి ఎంక్వైరీ చేసిన నాకు శివుడు వెంకటాద్రి శిష్యుడే. శివుణ్ణి వెంకటాద్రి నాయుడు గతం తెలుసుకోవాలనుకునే లోపే కావ్య రూపంలో ఉన్న మాళవిక శివుణ్ణి చంపేసింది. శివుణ్ణి దయ్యం తెలుసు విజయ పారిపోబోతుంటే నేను ఆపి బలంగా. అయితే ఓ రోజు విజయ్ పారిపోతుంటే విజయని మాళవిక చంపేసింది. కావ్యలో ఉన్న మాళవిక ఎలాగైనా ఆయనకు దగ్గరవ్వాలని ప్రయత్నించింది. దానికి కావ్య రూపానికి భర్తగా ఉన్న నిన్ను అడ్డు తొలగిస్తే నారాయణకి దగ్గర వచ్చునని ఆమె భావించింది. అందుకే మాళవిక భర్తను ద్వేషించింది. అందుకే నిన్ను చంపాలనుకుంది. కాఫీలో విషం కలిపినప్పుడు అది నేను గమనించి నిన్ను కాపాడాను. రెండోసారి నిన్ను చంపాలనుకున్నప్పుడు శబ్దం విని లేచి నువ్వు చూడడంతో కావ్య తప్పించుకుని వచ్చి హాల్లో సోఫాలో నిద్రపోయింది. అది గమనించని నువ్వు పారిపోతున్న నారాయణ్ణి చూసి, కానీ అక్కడ జరిగింది వేరే. నారాయణకి నచ్చజెప్పి వేరే ఊరికి వెళ్ళిపోమంటే చివరిసారిగా మాళవిక రూమ్ను చూడాలని నన్ను ప్రాధేయపడ్డాడు. అతన్ని ఎవరకుండా మాళవిక రూమ్లోకి పంపించాను. కానీ అదే టైంలో నువ్వు అరవడంతో అతను తనని నువ్వు ఎక్కడ చూస్తావనని పారిపోబోయాడు. అది చూసి నువ్వు నారాయణ అని భ్రమపడ్డావు. ఒక్కోసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తుంటాయి. కానీ అదే నిజమని భ్రమలో మనం ఉంటాం. ఓ గాడ్, ఇంత జరిగిందా? ఇప్పుడు నా కావ్యను రక్షించుకోలేమా? నా భార్య నా దయ్యం వదలదా? వదిలేస్తుంది. ఎప్పుడు? తన పగ చల్లారిన తర్వాత. అప్పుడు నువ్వు ఒక్కడే మిగులుంటావు.
తన పగ ఎప్పుడు చల్లారుతుంది? వెంకటాద్రి చనిపోయిన తర్వాత. ఓ షిట్! ఏమైంది? డబ్బు కోసం వెంకటాద్రి నాయుడు ఈ రోజు వస్తున్నాడు. అతనికి ఇవ్వాల్సిన డబ్బుని కావ్యకి ఇచ్చి అతనికి ఇవ్వమని చెప్పొచ్చాను. మై గాడ్, మనం వెంకటాద్రిని కాపాడాలి. పద వివేక్, లేకపోతే కావ్య వెంకటాద్రిని చంపేస్తుంది. మూవ్, లెట్స్ గో. కావి గారు బాగున్నారా? దారిలో కొంచెం లేట్ అయింది. ఇంటి తాలూకు బ్యాలెన్స్ అమౌంట్ మీకు ఇచ్చి వెళ్తానని చెప్పాడు వివేక్. అది తీసుకెళ్దామని వచ్చాను. ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో ఏమన్నా బాగాలేదా? కావి గారు, కావి గారు, కావి గారు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ఏంటిది? చంపొద్దు. చంపొద్దు నన్ను. కావ్య, వదులు వదులు కావ్య. ఏంటిది? ఏంటిది? కావ్య, 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 చంపొద్దు నన్ను. వదులు వదులు నన్ను, వదులు కావ్య. వదులు వదులు కావ్య. ఏంటిది? ఏం చేస్తున్నావు? కావ్య, కావ్య, వదులు. ఏంటిది? చంపొద్దు, నన్ను చంపొద్దు. ఏమైంది నీకు? కావ్య, కావ్య, చంపొద్దు నన్ను. వదులు వదులు కావ్య. ఏమిటి? వదులు వదులు. ఏంటిది? చంపదు, నన్ను చంపదు. ఏమైంది? కావ్య, కావ్య, చంపదు నన్ను. వదులు వదులు నన్ను, వదులు కావ్య. ఏమిటిది? కావ్య, 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 ప్లీజ్ స్టాప్ ఇట్. నో నో. Do something.
కావ్య కావ్య ఏంటి విల్సన్? డోంట్ వరీ వివేక్, మాళవిక ఆత్మ కావ్య నుంచి వెళ్ళిపోయింది. ఇంకేం బాధలేదు. కావ్య నార్మల్ కండిషన్కి వచ్చేసింది. థ్యాంక్ యూ విల్సన్. థ్యాంక్ యూ. నా గురించి చాలా టైం స్పెండ్ చేసి రిస్క్ తీసుకొని నా భార్యను సేవ్ చేశారు. ఓ పారా సైకాలజిస్ట్గా అది నా డ్యూటీ. ఇక మీద మీరు హ్యాపీగా ఉండాలి. మీరు మీ వైఫ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ విల్సన్. మీరు మాకు చేసిన మేలుకి ఓ చిన్న గిఫ్ట్. జస్ట్ మినిట్. మీకు ఇష్టమైన గిఫ్ట్. ఓ ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. ఓకే, నాకు ఇష్టమైంది ఇచ్చారు. బాయ్ బాయ్. బాయ్.